హలో ఫ్రెండ్స్, అల్లరి నరేష్ తాజాగా నటించిన బచ్చల మల్లి సినిమా విడుదలైంది. కామెడీ సినిమాలతో సక్సెస్ అందుకున్న నరేష్ ఇటీవల నాంది, ఉగ్రం, నా సామిరంగా వంటి సినిమాలతో యాక్షన్, ఎమోషనల్ రోల్స్లో ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాడు. మరి బచ్చల మల్లి తో ఈసారి హిట్ కొట్టాడా? సినిమా ఎలా ఉంది? ఫుల్ రివ్యూలోకి వెళ్దాం. వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు ఉమా వ్లాగ్స్. మరి ఆలస్యమెందుకు, ఈ వీడియోకి లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. స్టోరీ: బచ్చల మల్లి అల్లరి నరేష్ చిన్నప్పటినుంచి చురుకైన విద్యార్థి. 10వ తరగతిలో ఫస్ట్ ర్యాంక్ సాధించిన అతడి జీవితంలో అనుకోని ట్విస్ట్ వస్తుంది. తన తండ్రి రెండో పెళ్లి చేసుకోవడంతో బచ్చల మల్లి జీవితంలో మార్పు మొదలవుతుంది. తండ్రి ఆ చర్య తట్టుకోలేక రెబల్గా మారి తాగుడుకు బానిసవుతాడు. కాలేజీ మానేసి ట్రాక్టర్ కొని వ్యవసాయ పనులు చేస్తూ తనకు నచ్చినట్టుగా జీవనం సాగస్తాడు. ఈ క్రమంలో తన అన్న కూతురి పెళ్లిలో కావేరి, అమృత అయ్యర్ అనే అమ్మాయిని ప్రేమిస్తాడు. తన కోసం తనతవన్నీ మారుస్తాడు. కాని అనుకోని సంఘటనలతో జీవితంలో మళ్లీ తడబాటుకు గురవుతాడు. అనేక సమస్యలతో ఎదుర్కొంటూ తన ప్రేమను రక్షించుకోగలిగాడా? తండ్రి జీవితంలో నష్టం ఎందుకు జరిగింది? చివరికి బచ్చల మల్లి జీవితంలో ఎలాంటి ట్విస్టులు వచ్చాయి అనేది మిగతా కథ. పాజిటివ్స్: అల్లరి నరేష్ నటన. బచ్చల మల్లి పాత్రలో నరేష్ జీవించాడు. క్లైమాక్స్లోనూ తనకు మాత్రమే సాధ్యమైన నటన కనబరిచాడు. కథలో మెసేజ్: మూర్ఖత్వం కారణంగా ఎలాంటి నష్టాలు వస్తాయి? జీవితం ఎలా చిన్న భిన్నం అవుతుందనేదాన్ని దర్శకుడు బాగా వివరించాడు. సాంకేతిక పరిజ్ఞానం: రిచర్డ్ ఎం నాథన్ కెమెరా వర్క్, విశాల్ చంద్రశేఖర్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగున్నాయి. పీరియడ్ లుక్స్ హైలైట్ అయ్యాయి. నెగటివ్స్: ఎమోషనల్ కనెక్షన్ లేమి. దర్శకుడు కథను రక్తికట్టించేలా స్క్రీన్ ప్లే అందించలేకపోయాడు. స్లో పేస్: కథ కాస్త వేగంగా నడిచుంటే మరింత కూర్పు ఉండేది. సపోర్టింగ్ రోల్స్ వ్యర్థం. ప్రవీణ్, హరితేజ, వైవా హర్షల పాత్రలను ఇంకా బాగా ఉపయోగించాల్సింది. ఫైనల్ వెర్డిక్ట్: బచ్చల మల్లి కథలో మంచి విషయం ఉంది. కాని ఎమోషనల్గా కనెక్ట్ చేయడంలో సినిమా ఫెయిల్ అయింది. అల్లరి నరేష్ నటన మాత్రం సినిమాకి ప్లస్ పాయింట్. మరిన్ని టాలీవుడ్ రివ్యూస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. లైక్, షేర్, కామెంట్ చెయ్యడం మర్చిపోవద్దు.